లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు అగ్గిరాజేస్తోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు సిర్పూర్ బీఆర్ఎస్ నేత కోనప్ప. కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను కోనప్ప కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున కోనప్ప, బీఎస్పీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కోనప్ప అడవులను మింగేశారని వీరప్పన్నంటూ విమర్శలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్తో బీఎస్పీ కలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కోనేరు కోనప్ప. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు అగ్గిరాజేస్తోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు సిర్పూర్ బీఆర్ఎస్ నేత కోనప్ప. కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను కోనప్ప కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున కోనప్ప, బీఎస్పీ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కోనప్ప అడవులను మింగేశారని వీరప్పన్నంటూ విమర్శలు కూడా చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్తో బీఎస్పీ కలవడాన్ని వ్యతిరేకిస్తున్నారు కోనేరు కోనప్ప. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది.